పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం 86 మంది లబ్ధిదారులకు 40,60,000 విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు 1,075 మందికి 6,74,00,000 విలువైన చెక్కులను అందజేశామని ఆయన తెలిపారు. చాలామంది నిరుపేదలంతా కూడా ఇవాళ హాస్పిటల్ వైద్యానికి మరి పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అప్పో చేస్తే దాని నుంచి ఎంతో కొంత 30%, 50% ఉన్న బిల్లుని బట్టి ఎంతో కొంత వెనక్కి తీసుకుని మరి వాళ్ళని ఆదుకునే విధానం చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందంటే దానికి కారణం గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని చేస్తున్నా సరే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని పనిచేసిన వాళ్ళని ఆయన మెచ్చుకోవాల్సింది పోయి ఆయన నోటికి ఏమొస్తే అది మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయట్లేదు అంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ కడితే నేను కట్టానంటాడు, లేకపోతే పోలవరం ప్రాజెక్టును ఉండగా పక్కన పెడితే అది ఈరోజు వచ్చే సంవత్సరం మనం ప్రజలకు అంకితం చేస్తూ ఉంటే దాన్ని కూడా నేనే చేస్తానని, నేనే చేశాను, నా వల్ల అయిందని చెప్పుకునేటువంటి మాజీ ముఖ్యమంత్రికి మరి మీరందరూ బుద్ధి చెప్పారు, మమ్మల్ని గెలిపించారు. అయినా ఇప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం లేదు అతని గురించి. అయినా కానీ ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడం తప్ప బీజేపీని తిట్టి సాహసం చేయరు. ఎందుకంటే బీజేపీని తిడితే గమ్ముని లోన్ వేస్తారేమో భయంతోనే బీజేపీని మాత్రం మినహాయించి ఉన్న రెండు పార్టీలని మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. చాలామంది నిరుపేదలంతా కూడా ఇవాళ హాస్పిటల్ వైద్యానికి మరి పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు.